బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 కోట్ల విలువైన పరికరాలు రైతులకు అందించనున్నారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు 3 విడతలుగా 20,000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రైతులకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చారు. రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యంత్రాల యొక్క పంపిణీ కార్యక్రమానికి బొబ్బిలిని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంత జయప్రదం చేసినందుకు మన జేడీ గారికి, వారి యొక్క సిబ్బందికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో, పెట్టుబడి గురించి భూములు కొనుక్కున్నారో, ఎవరైతే కూలీనాలు పెట్టి వ్యవసాయం చేయిస్తారో సులువుగా ఒక మాట అనేస్తారు, వ్యవసాయం కిట్టదు, పనికి మనుషులు దొరకరు, ఈ రోజుల్లో వ్యవసాయం గిట్టుబాటు కాదు. కానీ చిన్న సన్నకారు రైతు ఎవరైనా, వ్యవసాయ కూలి అయితే ఎవరైతే ఉన్నారో, కిట్టినా కిట్టకపోయినా ఎంత కష్టం వచ్చైనా ఆ భూతల్లినే తనకు సొంత తల్లిని ఎలా చూసుకుంటాడో తన జన్మని కుటుంబాలతో, కుటుంబ సపోర్ట్తో ఎన్నో సంవత్సరాల్లో రాజకీయాన్ని తింటూ జయప్రకాష్ గారి వారసత్వాన్ని తెలుగుదేశం కుటుంబాలందరినీ వచ్చి నమ్మకాన్ని కల్పిస్తూ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి తెంటు లక్ష్మీనాయుడు గారికి మరి అలాగే, ఎందుకంటే మనందరిది విజయనగరం జిల్లా అనగానే రాష్ట్రం అంతా చెప్పేది వెనకబడిన జిల్లా అంటారు. అయితే ఎందుకు వెనకబడ్డాం, ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు మనం విశ్లేషించుకుంటూ ఈరోజు ముందుకెళ్లాల్సిన పరిస్థితి మన జిల్లాలో ఉంది.